వాళ్ళు ప్రచారం చేసిన విజయాన్ని తోడ్పడ్డారు. అలాగే సోదరులు రామరాజు గారు, అలాగే శ్రీదేవి గారు గెలవబోతా ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి రివ్యూ నిర్వహించడం. చాలా ఉదయం 5-5:30కి అనుకుంటా రివ్యూ పెట్టారు. నేను గోమతిలో ఉన్నా. అంటే ప్రతి క్షణం కూడా మమ్మల్ని నడిపించడంలో కూటమి చెందినటువంటి నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా రివ్యూ చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరచడం, పెద్ద ఎత్తున ఓటర్లని పోలింగ్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. విజులైనటువంటి గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వారు ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఓటు చదువుకున్నటువంటి వ్యక్తి, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి రాజశేఖరం గారికి వేస్తారు. కాబట్టి పోలింగ్ శాతాన్ని ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేయండి అని పదే ముఖ్యమంత్రి గారు చెప్పేటటువంటి